ఎస్టీఆర్ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శాలిని. మహబూబ్ నగర్ నగర అభివృద్ధికి సమగ్ర దృష్టి, భవిష్యత్తు ప్రణాళిక, ప్రజల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన నాయకుడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నగరానికి శాశ్వత పరిష్కారం చూపించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు తాగునీటి ప్రాజెక్టులకు 824 కోట్ల రూపాయలు మంజూరు చేయించడంలో ముఖ్య పాత్ర పోషించినందుకు, అలాగే నిధులను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపేందుకు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి శ్రీనివాస కాలనీ, అక్కడ నుంచి గడియారం చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ మహబూబ్ నగర్కు ఇంత పెద్ద స్థాయి అభివృద్ధి ప్రాజెక్టులు రాలేదని, మంత్రులుగా పనిచేసిన నాయకులు కూడా ఈ స్థాయిలో నిధులను మహబూబ్ నగర్కు తీసుకురాలేకపోయారని స్పష్టం చేశారు. కానీ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న విద్యావంతుడు, విజన్ కలిగిన నాయకుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కృషి వలనే ఈ ప్రాజెక్టులు సాధ్యమయ్యాయని వారు తెలిపారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ మాట్లాడుతూ, మహబూబ్ నగర్ను ప్రతి రంగంలో అగ్రస్థానంలో నిలపాలని ఎన్ఎం కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు. ఇది కేవలం అభివృద్ధి ప్రాజెక్టులు కాదు, మన నగర భవిష్యత్తుకు పునాది. పదవుల కోసం, వ్యాపారాల కోసం రావడం కాదు, ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు ఎన్ఎం అని పేర్కొన్నారు. అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని నిరంతరం ప్రజల కోసం పోరాడుతున్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి ప్రజల మద్దతు మరింత బలపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పి వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెక్కిరి అనిత, మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్ఛార్జ్ గోనెల శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, మారేపల్లి సురేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, డీసీసీ ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, నాయకులు సిజే బెనహర్, మైత్రి యాదయ్య, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి మహేందర్, చెన్నయ్య, యాదిరెడ్డి, వెంకటయ్య, రమేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కోస్గి శివప్రసాద్ రెడ్డి, చర్ల శ్రీనివాసులు, యూత్ కాంగ్రెస్ నాయకులు సల్మాన్, సయ్యద్ ముస్తాక్, సుఫియాన్, రహీన్, హాకిం, నరసింహ, నాగరాజ్, ఇమ్రాన్ మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కృతజ్ఞతాభావంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి పౌరునికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మిత్రుడు సిరాజ్ ఖాద్రీ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన సత్తూరు చంద్రకుమార్ గౌడ్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ తెచ్చే ఘనత మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారిని. మన కార్పొరేషన్ బాగుపడాలని, మన కార్పొరేషన్ అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు 600 కోట్ల రూపాయలు మంజూరు చేసినారంటే అది మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఘనత, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చాలా సంతోషకరమైన విషయం. మహబూబ్ నగర్ ఎప్పుడు చూసినా వర్షాలు వచ్చినా, ఏమొచ్చినా, రోడ్లపైకి నీళ్లు వచ్చి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందులను చూసి 600 కోట్ల రూపాయలతో మన దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రారంభిస్తూ ఉన్నారంటే నిజంగా మన మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అది కాకుండా 220 కోట్లతోటి వాటర్ సప్లయింగ్ అప్గ్రేడ్, అంటే వాటర్ సప్లయింగ్ మహబూబ్ నగర్ లో ఇబ్బందికరంగా ఉంది. ఈ మధ్య కాలంలో నీళ్లు రావడం లేదు. నాసీ రకం పైపులు వేసి టిఆర్ఎస్ ప్రభుత్వము నాసీ రకం పైపులు వేసి అన్ని పలిపోతూ ఉన్నాయి. 2-3 రోజులకు ఒకసారి ఇక్కడ నీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి అక్కడ ఒక వినతి పత్రం ఇస్తే
మన మహబూబ్ నగర్ జిల్లా, మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఖచ్చితంగా దీని డెవలప్మెంట్ మనం చేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి విజ్ఞప్తిని మన్నించి 220 కోట్ల రూపాయలు మన వాటర్ సప్లై అప్గ్రేడ్ కొరకు శాంక్షన్ చేసినందుకు కొరకు మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. 22 నెలల ప్రజాపాలనలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి మరియు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి దాదాపు 1000 కోట్ల రూపాయలు వచ్చిన సందర్భంగా కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మహబూబ్ నగర్ పట్టణము మహబూబ్ నగర్ కార్పొరేషను బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ను కార్పొరేషన్ చేసినాము. అదేవిధంగా 60 వార్డులు కూడా చేసుకున్నాము. దాని ఫలంగానే అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో 600 కోట్లతోటి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అదేవిధంగా 220 కోట్ల రూపాయలు ఏదైతే వాటర్ సప్లై ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయడానికి కొరకు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో నీరు ఇబ్బంది ఉంది. నాసి రకమైన పైపులు వేసిండ్రు, అవి పలిగిపోతూ ఉన్నాయి. మహబూబ్ నగర్ ప్రజలకు 4-5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తూ ఉన్నాయి. అవి నాసి రకం ఉన్నందుకు కొరకు పైపులు పగిలిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ట్యాంకులు కట్టి మంచి పైపులు వేసి మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రజలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో మొత్తము 820 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించిన ఘనత మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో. కాబట్టి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇంతకుముందు అభివృద్ధి అన్నారు, ఏం అభివృద్ధి చేసిండ్రు? ఓన్లీ కూడలిలు అభివృద్ధి చేసిండ్రు. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా వెనక, ఈ దానికి 1,20,00,000 పెట్టి అభివృద్ధి చేసినామంటాడు. దీనికి 1,20,00,000 అయినాయంట. అంటే అవినీతి ఎంత జరిగింది అనేది కూడా మనం కళ్ళతో చూస్తే తెలుస్తుంది. అంటే మహబూబ్ నగర్లో 8-9 కూడళ్లకు 10 కోట్ల దాకా ఇక్కడ ఖర్చు చేసి దానిలో 5 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి మేము అప్పట్లోనే ఆరోపణలు చేసినాం. కానీ ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి వాడ చూడండి, ప్రతి స్ట్రీట్ చూడండి సిమెంట్ రోడ్లతోటి మెరుస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా 820 కోట్లతోటి మహబూబ్ నగర్ పట్టణాన్ని పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాము. అదే పనుల్లో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మహబూబ్ నగర్ పట్టణ తరఫున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పట్టణంలో నిజంగా కూడా పండగ వాతావరణంగా అభివృద్ధి పదంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ కావడం వల్ల మన జిల్లా మీద ఉన్న ప్రేమతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో 620 కోట్ల చిల్లర, దాదాపుగా 670 కోట్లు ఈరోజు అండర్ డ్రైనేజ్ వ్యవస్థకి తీసుకురావడం చాలా సంతోషకరం. అలాగే దాదాపు సంవత్సరం నుంచి మనం చూస్తూ ఉన్నాం, వాటర్ లీకేజెస్ కానీ, పైప్ లైన్ లీకేజెస్ కానీ, వాటర్ చాలా పరిస్థితులు మిషన్ భగీరథ చేశామన్నారు. ఈరోజు నాసి రకం పనులు చేసి పైపులు కాలి చిన్న గుణపం వేస్తేనే విరిగిపోయేటట్టుగా ఉంటే లీకేజెస్ చాలా అయ్యి మహబూబ్ నగర్ పట్టణానికి నీటి సరఫరా తగ్గిపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు 270 కోట్లు ఈరోజు వాటర్ పైప్ లైన్స్ కూడా తీసుకొని రావడం చాలా సంతోషకరం. మహబూబ్ నగర్ పట్టణం అభివృద్ధి చెందే దిశగా ఈరోజు గతంలో లేని విధంగా 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతగా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతి వీధిలో కూడా ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉండేటివి. ప్రతి వీధిలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారు సహకరించి అందరం కూడా వెళ్ళి దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఈ పట్టణం అభివృద్ధి కొరకై సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఐమాక్స్ లైట్లు కానీ, బోర్లు కానీ ఏది కూడా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణం అభివృద్ధి చెందే విధంగా కూడా అందరూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో అందరం కలిసి పట్టణ ప్రజలు ఈరోజు వాళ్ళు హర్షించే విధంగా కూడా పనిచేస్తూ ఉన్నాం. గతంలో కాకుండా 2 సంవత్సరాలైన గతంలో కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా పట్టణాన్ని అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఖచ్చితంగా కూడా పట్టణంలో ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఈరోజు పట్టణాన్ని ఒక ఆదర్శంగా ఉండే విధంగా పట్టణాన్ని మహబూబ్ నగర్ పట్టణాన్ని తయారు చేసే విధంగా కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారనే దానికి ఇదే నిదర్శనమని కూడా తెలియజేస్తూ అభివృద్ధికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. పాలమూరు కార్పొరేషన్కి వచ్చినటువంటి
దాదాపుగా దగ్గరగా 1000 కోట్ల నిధులకు సంబంధించి ఆనందంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా క్లాక్ టవర్ దగ్గర రోజుగా 2 సంవత్సరాల నుంచి పాలమూరు ఎలా అభివృద్ధి చెందుతుంది, గత పాలకులు ఎలా చేసిండ్రు. ఒక సామెత ఉంది, ఊపర్ షర్వాని అందరు పర్షాని అని. ఆ రకంగా గత నాయకులు రోడ్ల మీద బొమ్మలు పెట్టి ఊపర్ షర్వాని చేసిరు పాలమూరికి. అందరు పర్షాని అట్లే ఉన్నది. ఎక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థలు అక్కడనే, ఎక్కడ ఉన్న రోడ్లు అక్కడనే, ఏ అభివృద్ధి లేకుండా ఎక్కడ ఉన్న వాటర్ పైప్ లైన్ క్షీణించిపోయి అంటే నాణ్యమైన పైప్ లైన్ లేకుండా అంతరించిపోయే దశకు చేరుకున్నప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత గతంలో లాగా కాకుండా, గతంలో హంగు ఆర్భాటం లేకుండా 24 గంటలు లోన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టిండు పాలమూరుకు. డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఈ రకంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మొదలు తీసుకుంటూ పోయి ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పాలన చూసి బుద్ధి తెచ్చుకొని వాళ్ళు మారతారని అనుకుంటే ఇప్పటికి కూడా అవే దొంగ చప్పుళ్ళు, అవే అలజడులు, అవే బ్యానర్లు, అవే హంగామాలు చేసుకుంటూ ముందరికి పోతా ఉన్నారు. మారాలి కదా మనుషులైనాక. అభివృద్ధిని చూస్తున్నారు కదా ఎంత ఆప్యాయతతో, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుంది. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది, ఎక్కడ అభివృద్ధి ఎక్కడ జరుగుతూ ఉంది, ఎవరి యొక్క గౌరవం వాళ్ళకు ఉంది. అంటే ఆత్మ గౌరవం నుంచే తెలంగాణ పుట్టింది. ఆ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నటువంటి ఈ పాలమూరు బిడ్డలు ఈ రోజు ఆత్మ గౌరవంతో బతుకున్నారు మొట్టమొదటిగా. అదే మనది పెద్ద విజయం వాస్తవానికి చెప్తా ఉన్నా. కేసులు, ఇబ్బందులు, నరకము, అభివృద్ధి నోచుకోకుండా ఆయన ఇంటి చుట్టుముట్టు అధికారులను తిప్పుకొని అధికారులను అందరినీ సర్వనాశనం చేసి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా పోగొట్టు నాయకుడు ఎక్కడ? అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి మర్యాద ఇచ్చి, అధికారులు ఒక్కరే కాదు ఆయన ఎంబడి ఉన్న నాయకత్వానికి కానీ, ప్రజలకు కానీ, ఇతర పార్టీల నాయకులకు కానీ స్వేచ్ఛ ప్రేమను పంచి అందరి నాయకునిగా పేరు తెచ్చుకున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ. ఇప్పటికైనా మారితే, మార్పు వస్తే ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా పోయి నిలబడే అవకాశం అన్న వస్తుంది. మారిండ్రా అని చెప్పి మేమన్నా చెప్పుకుంటాం, కానీ అదే దొంగ ఎత్తులు, అదే చిత్తులు చేసుకుంటూ పోతే ఎక్కడ తెలంగాణలో నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది. అదేవిధంగా నల్లమల మన బిడ్డ, పాలమూరు ముద్దు బిడ్డ, నల్లమల్ల పుట్టినటువంటి బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇదే క్లాక్ టవర్ దగ్గర పాలమూరుని అభివృద్ధి చేస్తా అని చెప్పినట్లుగానే ఆయనను చూసి 13 ఎమ్మెల్యేసీలు గెలిపించినప్పుడు ఈ పాలమూరు ప్రజలకు ఆయన గిఫ్ట్గా మొట్టమొదటిగా చరిత్రలోని విధంగా మా ఎమ్మెల్యే గారికి సహకరిస్తూ 1000 కోట్లు దాదాపుగా నిధులు మంజూరు చేసి కాకుండా అభివృద్ధిలో కూడా సహకరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు, చూసేటోళ్ళు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులను దీన్ని గమనించి రాబో లోకల్ బాడీ ఎలక్షన్లలో దాదాపు 1000 కోట్ల నిధులు గల్లీ గేరి ఖర్చు పెట్టాలనుకుంటే ఆడ మన నాయకుడు వడ్డించేవాడై ఉండాలి. మీరు దానికి వ్యతిరేకంగా ఏమైనా ప్రవర్తిస్తే, ఏదైనా జరిగితే అక్కడ మళ్ళా ఆ యొక్క గ్యాప్ క్రియేట్ అవుతుంది. కాబట్టి దాన్ని ప్రజలు గమనిస్తారని కోరుకుంటూ, ఆ డెవలప్మెంట్ నిధులు ప్రజలకు చేరాలంటే నాయకత్వం కూడా కాంగ్రెస్ దై ఉండాలి. మీన పంచేటోడు కాంగ్రెస్ వాడు, కింద వడ్డించేటోడు కాంగ్రెస్ వాడు, అయితే ప్రజలకు కూడా సమపాలలో అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలను తీసుకుపోవడానికి మీరు కూడా రాబో కాలంలో అన్ని పార్టీల నుంచి కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. నాయకులను చూసి, నాయకత్వాన్ని చూసి, ప్రేమను చూసి అక్కడ ఉన్నటువంటి అటువంటి పరిస్థితులను వదులుకొని ఇప్పటికైనా మీరు కూడా అభివృద్ధిలో భాగం కావాలి. కాంగ్రెస్ పార్టీతో చేయి కలపాలి. అభివృద్ధిలో అందరం కలిసి పాలమూరును రక్షించుకోవాలి, సేవ్ చేసుకోవాలి. ఇంకా ముందు కాలం కూడా గౌరవంగా మనం బతకాలనుకుంటే ఈ నాయకుని మనం ప్రోత్సహించాలని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. జై కాంగ్రెస్. మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనుకోండి, వాటర్ సప్లైలో మార్పులకు అనుకోండి, వివిధ మౌలిక వసతులకై దాదాపు 1000 కోట్ల దాకా ఇవాళ మన ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సాధించడం జరిగింది. ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు దాదాపు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయించినందుకు గాను ఇటు ఎమ్మెల్యే గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతగా ఇవాళ మహబూబ్ నగర్ పట్టణ పౌరులు, కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ పట్టణంలో పెద్ద మొత్తంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మేము ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు, మేధావులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్లలో పాలకులను చూసిర్రు, ఈ 2 ఏళ్లలో మా పాలకులను చూస్తున్నారు, మన నాయకులను చూస్తున్నారు. మా నాయకులు ఎక్కడ కూడా సమస్య కాడ కావచ్చు, శంకుస్థాపన కాడ కావచ్చు, ఓపెన్ల కాడ కావచ్చు, దానికే పరిమితమై ఫోటోలకు పోజులు ఇచ్చి ఒకే పని దగ్గర 100 సార్లు ఫోటోలు దిగిన చరిత్ర గతంది. కానీ ఇప్పుడు అట్లా లేదు. పని అవుతుందా లేదా అని ముఖ్యం, కానీ నేను పోయినా లేదా అని కాదు. ఇవాళ కూడా మరి ఇంత పెద్ద కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు లేరు. పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో మహబూబ్నగర్ పాలిస్తూ ఉన్నారు. పాలకుని కాదు, నేను సేవకుని అనే ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఎమ్మెల్యే గారు పనిచేస్తూ ఉన్నారు.
కనుక ప్రజలకు అందరికీ ఒక కాంగ్రెస్ నాయకుడిగా మహబూబ్నగర్ పట్టణ వాసిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 2 చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా. ప్రజలారా అర్థం చేసుకోండి, మహబూబ్నగర్లో ప్రస్తుత పాలనలో ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని, మన ముఖ్యమంత్రి గారిని అర్థం చేసుకోండి. వారి పాలనను నచ్చండి, మెచ్చండి. రేపు రాబోయే ఎన్నికల్లో ఈ కార్పొరేషన్ మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్గా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.